హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సండే డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వాళ్ల ఫస్ట్ హోమ్ గేమ్ అదరగొడుతుంది అనుకుంటే ఒక రేంజ్ థ్రిల్లర్ చూసాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ ఐపీఎల్ 2026 10th మ్యాచ్. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ వరకు వెళ్లిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఎల్ఎస్జీ 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అసలు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఎందుకు కొలాప్స్ అయింది? క్లాసన్, నితీష్ రెడ్డి ఎలా ఆదుకున్నారు? రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఏంటి? కంప్లీట్ మ్యాచ్ డీటెయిల్స్, స్కోర్ కార్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో 15 నిమిషాల్లో ఫుల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఫస్ట్ టాస్ విషయానికొస్తే ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉప్పల్ పిచ్ అనగానే మన గుర్తొచ్చేది బ్యాటింగ్ ప్యారడైజ్, భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం. కానీ ఈరోజు పిచ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది. స్టార్టింగ్లో బౌలర్లకి, ఎస్పెషలీ పేసాస్కి మంచి హెల్ప్ దొరికింది. బాల్ స్కిడ్ అవుతూ కొంచెం సీమ్ మూవ్మెంట్ కనిపించడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్టార్టింగ్లోనే తడబడ్డారు. పంత్ తీసుకున్న బౌలింగ్ ఫస్ట్ డిసిషన్ ఎంత పర్ఫెక్ట్ అనేది ఫస్ట్ 4 ఓవర్లలోనే తెలిసిపోయింది. ఇక మ్యాచ్ స్టార్ట్ అవగానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి పెద్ద షాక్. మన టాప్ ఆర్డర్ కంప్లీట్గా పేకమేడలా కూలిపోయింది. భయంకరమైన ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో కేవలం 7 రన్స్ చేసి అవుట్. అభిషేక్ శర్మ 2 బాల్స్ ఆడి డకౌట్, 0. ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉన్న ఇషాన్ కిషన్ కూడా కేవలం 1 రన్కి పెవిలియన్ చేరాడు. మొహమ్మద్ షమీ తన స్పెల్తో నిప్పులు చెరిగాడు. షమీ 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వాట్ అ స్పెల్ అబ్బా! ఆవేష్ ఖాన్ కూడా 2 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. టీం కష్టాలో ఉన్నప్పుడు ఇద్దరు ప్లేయర్స్ సూపర్ హీరోల్లా ఎంట్రీ ఇచ్చారు. ఒకరు మన లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి, మరొకరు సౌత్ ఆఫ్రికా బీస్ట్ హెన్రిచ్ క్లాసన్. వీళ్ళిద్దరూ కలిసి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు. నితీష్ రెడ్డి కేవలం 33 బంతుల్లో 3 4s, 5 భారీ సిక్సర్లతో 56 రన్స్ బాదితే, క్లాసన్ తన మార్క్ హిట్టింగ్తో 41 బంతుల్లో 5 4s, 2 సిక్సర్లతో 62 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరి రెస్క్యూ యాక్ట్ వల్లే ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 156 for 9 అనే ఫైటింగ్ టోటల్ని బోర్డు మీద పెట్టగలిగింది. లేదంటే 100 దాటడం కూడా కష్టంగానే కనిపించింది. 157 రన్స్ టార్గెట్. T20 క్రికెట్లో ఇదేమంత పెద్ద స్కోర్ కాదు, కానీ పిచ్ కొంచెం ట్రిక్కీగా ఉంది. ఈ టైంలో ఎల్ఎస్జీ ఒక ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకుంది. మిచెల్ మార్ష్తో పాటు కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనింగ్కి వచ్చాడు. మార్ష్ 14 రన్స్ చేసి అవుట్ అయినా పంత్ మాత్రం ఒక సాలిడ్ క్యాప్టెన్సీ నాక్ ఆడాడు. 50 బంతుల్లో 9 4sతో 68 రన్స్ చేసి చేజింగ్కి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ల వరకు ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉన్న మార్క్రమ్ ఇప్పుడు అదే ఉప్పల్ స్టేడియంలో అదే ఆరెంజ్ ఆర్మీ మీద కసి తీర్చుకున్నాడు. 27 బంతుల్లో 6 4s, 2 సిక్సర్లతో 45 రన్స్ బాది ఎల్ఎస్జీకి మ్యాచ్ని ఈజీ చేశాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ బౌలర్లకి అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. మ్యాచ్ లాస్ట్కొచ్చేసరికి చిన్న టెన్షన్. అబ్దుల్ సమద్ 16, ఆయుష్ బదోనీ 12 కొంచెం ఫాస్ట్గా రన్స్ చేయడానికి ట్రై చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో యంగ్ బౌలర్ హర్ష్ ధూబే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ ఇచ్చి 2 క్రూషియల్ వికెట్లు తీశాడు. శివాంగ్ కుమార్ కూడా 1 వికెట్ తీశాడు. కానీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్ మాత్రం భారీగా పరుగులిచ్చాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఉనాద్కత్ వేసిన లాస్ట్ ఓవర్లో ఎల్ఎస్జీ బ్యాటర్లు ప్రెషర్ని హ్యాండిల్ చేశారు. ఉనాద్కత్ తన 3.5 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫైనల్గా 19.5 ఓవర్లలో 160 for 5 స్కోర్ చేసి మరో 1 బాల్ మిడిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో సూపర్ జయంట్స్ సూపర్ విక్టరీ కొట్టారు. సో అది ఫ్రెండ్స్ మ్యాచ్ సమరీ. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్, బౌలింగ్లో డెత్ ఓవర్స్ ఎకానమీ వాళ్లని దెబ్బతీశాయి. హర్ష్ ధూబేకి మిగతా బౌలర్ల నుంచి సపోర్ట్ దొరికి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇంకోవైపు ఎల్ఎస్జీ చూసుకుంటే పంత్ సూపర్బ్ ఓపెనింగ్ అండ్ మార్క్రమ్ పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ కంట్రోల్ వాళ్లకి ఈ విక్టరీని అందించాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి? టాప్ ఆర్డర్ ఫెయిల్యూరా, లేక బౌలింగ్లో ఉనాద్కత్ ధారాళంగా పరుగులివ్వడమా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ 2026 మ్యాచ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.